హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కునాఫా చాక్లెట్ ట్రై చేస్తున్నాను అనమాట. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు కంప్లీట్ ఈ వీడియో చూడాలి. అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేద్దాం మనం. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా, నాకు తెలీదు. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాము. సో ఇవి చాక్లెట్ మౌల్స్ అనమాట. సో నేను ఇది అమెజాన్లో తీసుకున్నా, 150 సంథింగ్ అయితే పడింది. సో ఇది ఒకటి కావాలి పక్కాగా. అండ్ వేరే చాక్లెట్ కే షేప్ ఉన్నా పర్లేదు, బట్ ఇదైతే కొంచెం బాగుంటుందని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బాదం అండ్ జీడిపప్పు, ఇవి ఆప్షనల్, ఇవేం అక్కర్లేదు. నేను ఎందుకు తీసుకున్నానో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ అంటారు కదా, సేమియా టైప్. సో అది కూడా అనమాట, ఇది బాగుంటుంది తింటా. సో అదొక కప్పు తీసేసుకోండి. నెక్స్ట్ పిస్తా, కొన్ని పిస్తా ప్లేస్ తీసుకోండి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చాక్లెట్కి కావాలి. మిల్కీ బార్ యాక్చువల్లీ 2 తీసుకున్నాము, అయితే ఇంకా వీడియో చేయట్లేదు కదా అని చెప్పి అవి తినేసాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు చాక్లెట్స్, ఒక 2 పెద్ద డైరీ మిల్క్ అయినా తీసుకోండి, లేకపోతే చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోండి. నెక్స్ట్ ఇది కండెన్స్డ్ మిల్క్ అనమాట, ఇది కూడా బయట దొరికేస్తుంది, ఇది ఒకటి తీసుకోండి అనమాట. అంతే, చాలా సింపుల్. ఇవన్నీ కలిపి జస్ట్ 350 అంత అయ్యి అంతే. చూసారా, 100 చాక్లెట్ మనం 300 రూపీస్తో ఎలా. బటర్ కూడా మర్చిపోయా నేను బటర్ పెట్టడం. సో కొంచెం బటర్ వేసేసుకొని ఫస్ట్ పిస్తా, బాదం, జీడిపప్పు. సో ఫస్ట్ బాదం, జీడిపప్పు, పిస్తా ఇవి అలాగా లైట్గా వేయించుకుందాం బటర్లో. తీసేసుకుందాం, వేసుకొని ఇవి వేసుకుందాం, సేమియా చేసేసుకుందాం మనం. అంటే నా దగ్గర చాక్లెట్ మౌల్డ్ ఒకటే ఉంది కాబట్టి నేను కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇవి కూడా తీసేసిన తర్వాత కొంచెం ప్లేట్లో వేసేసుకొని, సో ఇప్పుడు మనం చాక్లెట్ కలుద్దాం అన్నమాట. మెల్ట్ అయిపోతుంది, మన చాక్లెట్ మెల్ట్ అయిపోయింది అంటే అయిపోయింది. కిందదంతా బటర్ అలా అయింది. కొంచెం ఇది కండెన్స్డ్ మిల్క్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం పిస్తాని మిక్సీ పట్టుకోవాలి, అది కూడా వేసేసుకుందాం. యాక్చువల్లీ పిస్తా వేయించకుండా నార్మల్గా మిక్సీ పట్టేస్తే బాగుండేది, బట్ ఇక్కడ వేయించడం వల్ల ఇది ఇలా అయింది. కొంచెం ఇది వేసుకుందాం. A few moments later. సో మనం ఆఫ్టర్ 2 days, అంటే అసలు నార్మల్గా ఒక చాక్లెట్ తీయడానికి జస్ట్ ఒక 2 hours అయితే సరిపోయింది, బట్ మనకి 2 days అయితే టైం పట్టింది. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, ఒక థంబ్నెయిల్ అనుకుంటే అది ఇంకొకటి అయింది. సో ఎస్, ఈ సచ్ ఎ వరస్ట్ వీడియో అసలు. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాం, అసలు చాక్లెట్ అసలు సరిగ్గా రాలేదు. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను. పిస్తా అనేది ఎప్పుడు వేయించుకోకూడదు, అది డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ అవి ఉన్నాయి కదా సేమియా, అవి కూడా కొంచెం అవి మెత్తగా అయ్యేదాకా అయితే వేయించుకోవాలి. ఓకే. అండ్ ఎప్పుడు డైరీ మిల్క్ అయితే తీసుకోవద్దు, కొంచెం డార్క్ చాక్లెట్స్ కానీ ఇంకా చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా అవి అయితే యూస్ చేసుకోండి. డైరీ మిల్క్ అయితే అది అసలు ఆ చాక్లెట్ మౌల్డ్ నుంచి అసలు రావట్లేదు చాక్లెట్. అండ్ నెక్స్ట్ చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది పూర్తిగా కొంచెం కూల్గా అయినప్పుడే మీరు ఆ చాక్లెట్ మౌల్డ్లో వేసి పెట్టండి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టడం వల్ల అది ఇంకా అసలు రావట్లేదన్నమాట. ఇప్పుడు ఆ చాక్లెట్ అసలు ఎలా ఉందో చూపిస్తా మీకు. బట్ ఓకే, నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచిగా ఈ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ మనం చేసుకుందాం. సో కొంచెం అంటే ఫ్రిడ్జ్ నుంచి పెట్టగానే కొంచెం వాటర్ వస్తుంది. అస్సలు రావట్లేదు, చాలా బలవంతంగా తీయాలి. బట్ ఇప్పుడు ఇదంతా ఈ చాక్లెట్ అంతా మొత్తం డ్రెస్కి అయిపోయింది. బట్ టేస్ట్ వైజ్ ఆ పిస్తా ఫ్లేవర్ అది మనం పొడి చేసాం కదా, కొంచెం అది రోస్ట్ చేయకుండా నార్మల్గా పొడి చేస్తుంటే మనకి ఆ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. సో ఇలాగ కూడా పర్లేదు, బాగుంది. ప్లస్ ఇది ఒక బైట్ తిందాం మనం. ఓకే, బాగుంది. టు బీ హానెస్ట్, రొటీన్ డైరీ మిల్క్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. బట్ మధ్య మధ్యలో కొంచెం ఆ క్రిస్పీగా ఆ సేమే వేసాం కదా, సో అవి వస్తున్నాయి అన్నమాట. ఇది రావట్లేదు. సో మన చాక్లెట్ ఇంత వరస్ట్గా అయితే వచ్చింది. బట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను చెప్పినవే అయితే ట్రై చేసేయచ్చు. ఇది ఇలా అయిద్దని తెలీదు. బట్ అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ వైజ్ మనం ఇది వేస్ట్ చేయకుండా తినొచ్చు. ఓకే, సో యా, దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వరస్ట్ వీడియో. ఓకే, యా, మీకు నచ్చిద్దో నచ్చదో తెలీదు, బట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజస్ శ్రావణి వ్లాగ్స్. బాయ్ బాయ్.